జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే వినపడుతున్నాయి తెలంగాణలో. ఏ రీల్ చూసినా ఆయనదే, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఓపెన్ చేస్తే ఆయన మాటలే కనిపిస్తున్నాయి. అసలు బేసిక్గా జరిగింది ఏంటంటే, సంధ్యా కన్వెన్షన్లో ఆయన మీటింగ్ అనేది ప్లాన్ చేశారు తెలంగాణలో, గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్లో. అక్కడ శాంతి భద్రత కోసం ఏమైనా గొడవలు అయితే అని చెప్పేసి ఆ మీటింగ్ అయితే పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. నెక్స్ట్ ఆ పార్టీకి మీటింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ఇక్కడికి బిర్యానీ తినడానికి వచ్చి చుట్టంచుగా వెళ్ళిపోమని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కొన్ని పార్టీ నేతలు అనడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, రగిలిపోయిందనమాట. ఆయన ఎటువంటి బందోబస్తులు ఏమీ లేకుండా బంజారా హిల్స్ లో తన ఇంటి ముందు డైరెక్ట్ గేట్ దగ్గర పార్టీ మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. ఆయన అడిగిన ప్రతి మాట 100% రైట్. దీంట్లో ఎవడు ఏ తప్పనుకున్నా ఎవరికి ఏమీ ఒరిగేది లేదు. నెక్స్ట్ ఆయన్ని ఒక్కసారి ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళేటప్పుడు గెలికితే ఆంధ్ర రాజకీయాల చరిత్రలో ఏ రేంజ్ మలుపు తిప్పాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రేంజ్ మలుపు మళ్ళీ ఇక్కడ తిరగబోతుందని చెప్పేసి 100% స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని మంది ఉన్నారు, కొంతమంది ఫొటోస్ తీసుకెళ్లి చెప్పులతో కొట్టడం, కొంతమంది నువ్వు అక్కడ ఏం పీకలేక ఇక్కడ వచ్చి ఏం పీకుతావు అని చెప్పేసి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు. సో మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఆయన గురించి ఏ భయం లేదు. ఆయన ఇక్కడ ఎవరన్నా వచ్చి ఎవరన్నా పోటీ చేసుకోవచ్చు తెలంగాణ అన్నప్పుడు ఆయన ఒక్కసారి మీటింగ్ పెట్టి వెళ్ళాక ఇంతమంది ఎందుకు ఛానల్ ముందుకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు భయపడుతున్నారా, అరుస్తున్నారా, కావాలని మాట్లాడుతున్నారా, పవన్ కళ్యాణ్ కావాలని రెచ్చగొట్టి ఫేమ్ అవుదాం అనుకుంటున్నారా, లేదా తెలంగాణ రాజకీయ చరిత్రని మీ అంతటా మీ చేతులారా మీరే మార్చేద్దాం అనుకుంటున్నారా? ఒక్కసారి ఆయన మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవడం అయితే 100% అది. ఇంకా ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని ఖర్రాఖండిగా చెప్పేశారు. జన సైకిల్ ఎవరైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణలో పోటీ చేస్తున్నారు, మా తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదని చెప్పేసి చాలా బాధపడ్డాం. సో ఆ బాధని ఎవరైతే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రెచ్చగొట్టి మా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ ఇక్కడికి రావాలని కోరుకునే వాళ్ళందరి కోరిక నెరవేర్చారు. మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టినా మాకైతే హ్యాపీగానే ఉంది, ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు, మీరు అందరు రెచ్చగొట్టబట్టి. సో ఎవరైతే జన సైనికులు ఉన్నారో, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారో, మన యూత్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఎక్కడా పోగొట్టకుండా నీట్గా ప్రతి పనిని ఆయన దారిలో నడిచి చేసేటట్టు నీట్గా, అనవసరమైన ఎవరిని మాట్లాడకుండా గొడవలు పెట్టకుండా న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా నీట్గా 100% చేసి మన నాయకుడిని, మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని మనం తెలంగాణలో నిలుపుకుందాం, గెలిపించుకుందాం. జై జనసేన.